హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. చిరంజీవికి ఎవరు ఊహించని పదవండి. చంద్రబాబు కీలక నిర్ణయము. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీళ్ళకి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం బుధవారం రోజున ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మరో 22 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది సభ్యులతో ఏపీ కొత్త కేబినెట్ ఏర్పాటైంది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పదవుల కోసం కొంతమంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో కష్టాలు పడ్డ వారికి తగిన పదవి ఇవ్వాలని అయితే కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి రానున్నట్టు వార్తలు వస్తున్నాయండి. తెలుగుదేశం కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. ఆయనకు పదవి ఇవ్వడమే కాకుండా ఏపీలో నుంచి మంచి పలుకుబడి కూడా వస్తున్నాయి. సో కాబట్టి చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారట. చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కాపు సామాజిక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంటుందని, భవిష్యత్తులో కూటమికి మంచి ఫలితాలు వస్తాయని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారట. అంతేకాకుండా చిరంజీవికి అలాంటి వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తే హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీ తరలి రావడం అంటే కష్టమే, కానీ ప్రతి సినిమా ఖచ్చితంగా ఏపీలో షూట్ అయ్యేలా జరిగే చర్యలు అయితే ఈ సందర్భంగా తీసుకోగలుగుతారని అయితే చెప్తున్నారు.